తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు అందుకుంది. దేంట్లో అంటారా? మద్యం అమ్మకాలలో, మద్యం తాగడంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన కాంచెలి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. మద్యం షాపులో మద్యం అమ్ముడుపోయింది అన్నట్టుగా ఇప్పుడు ఆబ్కారీ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం అయితే తెలుస్తా ఉంది. గత సంవత్సరము 37 కోట్లకు పైనే మరి అమ్మకాలు అయితే జరిగాయి. ఈ సంవత్సరము మరి 40,000 కోట్లకు పైనే అమ్ముడుపోయాయంటే తెలంగాణ ప్రజలు ఎంతవరకు మందుకు బానిస అవుతా ఉన్నారు, మద్యం సేవిస్తూ ఉన్నారు అనే కూడా ఈ నివేదికనే మనకైతే ఒక ఆధారంగా కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలు మద్యానికి బానిస అవుతా ఉన్నారని చెప్పడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన కాంచెలి ఇది మొట్టమొదటిసారిగా ఇంత రికార్డు స్థాయిగా అమ్ముడుపోయిన మద్యం అన్న కూడా ఇటు ఆబ్కారీ శాఖ వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గత సంవత్సరం 37,487 కోట్ల రూపాయలు మద్యం అమ్ముడుపోతే ఈసారి 40,209 కోట్ల రూపాయల మద్యం సేల్ అయినట్టు కూడా మనకైతే గణాంకాలు అయితే చెప్తా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 2,722 కోట్ల రూపాయల అదనపు మద్యం అయితే అమ్ముడుపోయినట్టు కూడా కనబడతా ఉంది. అనేక విధాలుగా మద్యాన్ని అదుపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఏవైతే గ్రామాల్లో ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బంద్ చేపిస్తామని చెప్పింది. కానీ ఎక్కడ కానీ మద్యము బంద్ చేసినట్టు కానీ లేకుంటే సమీపంలో ఉన్న గ్రామాల్లో ఉన్న అత్యధికంగా షాపులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా బంద్ చేసినట్టు కనబడతలేవు. ఎందుకంటే అత్యధికంగా సేల్ అవుతా ఉంది. ఎక్కడి నుండి సేల్ అవుతా ఉంది అంటే ఇవన్నీ గమనించినట్లయితే ఖచ్చితంగా గ్రామాలలో కూడా విచ్చలవిడిగా మద్యం అయితే అమ్ముడు పోతా ఉంది అన్నట్టుగా ఈ లెక్కలు మనకైతే కనబడతా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరంలో అంటే 2025-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏ నెలలో ఎంత అమ్ముడు పోయిందనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే దాదాపుగా ఏప్రిల్ నెలలో 3,272 కోట్ల రూపాయలు, మే నెలలో 3,561 కోట్ల రూపాయలు, జూన్ నెలలో 3,273 కోట్ల రూపాయలు, జూలై నెలలో 3,320 కోట్ల రూపాయలు, ఆగస్టు నెలలో 3,082 కోట్ల రూపాయలు, అదేవిధంగా సెప్టెంబర్లో 3,048 కోట్ల రూపాయలు, అక్టోబర్లో 2,709 కోట్ల రూపాయలు, నవంబర్లో 2,868 కోట్ల రూపాయలు, అదేవిధంగా డిసెంబర్లో మాత్రము 5,000 పైన. ఇక మన అందరికీ తెలిసిందే డిసెంబర్లో పండుగలు వస్తాయి, ఇక 31st వస్తాయి, ఇవన్నీ కూడా 5,000 కోట్లకు పైనే డిసెంబర్లో ఒకే నెలలో 5,051 కోట్ల రూపాయల అమ్మకాలు అయినాయి. అంటే ఏ విధంగా మద్యం అమ్ముతున్నారో అనేది కూడా మనం తెలంగాణ ప్రజలు మరోసారి ఈ నివేదికను ఒకసారి పరిశీలించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలపైన ఇటు సామాజిక అంశాలపైన కావచ్చు, ఇటు అనేక విషయాల పైన కావచ్చు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కావాలి అని కూడా ఇటు ఉద్యోగాలకు దొరకక అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొకసారి ఈ మద్యం సంబంధించిన ఏవైతే అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఈ లెక్కలు చూసిన తర్వాత మరో షాకింగ్ వార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఏంది తెలంగాణ ప్రజలు ఇంతగానం మద్యం సేవిస్తూ ఉన్నారా ఏంటి, ఇంత చిన్న రాష్ట్రం అని చెప్పుకుంటాం. అంటే మనం విస్తీర్ణంగా పెద్దగానే ఉన్నప్పటికీ కూడా ప్రజల దృష్ట్యా 4 కోట్ల ప్రజల పైన ఉంటారు. ఇక్కడ మద్యం ఇంత అమ్ముడు పోతా ఉందంటే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఎక్కువ సేల్ అవుతా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. జనవరి నెలలో మనం ఒకసారి చూసినట్లయితే 3,325 కోట్ల రూపాయలు, ఫిబ్రవరిలో 3,208 కోట్ల రూపాయలు, మార్చిలో 3,488 కోట్ల రూపాయలు మొత్తం వరకు అయితే ఇంత అమ్ముడుపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 40,209 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు కూడా కనబడతా ఉంది. అయితే బిల్లు సంబంధించిన మనం ఒకసారి చూసినట్లయితే బిల్లు కూడా తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. మద్యానికి ఇటు ఎక్కువ తాగుతా ఉన్నారు, బిల్లు అయితే కొద్దిగా తక్కువ సేవిస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే గత ఏడాది కంటే ఇప్పుడు బీర్ల సంబంధించి వినియోగం అనేది 9% పడిపోయింది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఒక బాధాకరమైన విషయంగా కనబడతా ఉంది. ఎందుకంటే మద్యం అమ్మకాలలో రికార్డు స్థాయిలో ఇంత అమ్ముడు పోతా ఉందని చెప్తున్నప్పుడు అయితే యువత ఎటువైపు వెళ్తా ఉందని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంత మద్యం సేవిస్తూ ఉన్నారు అంటే అంతగానో బానిస అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి సమాజం ఈ ప్రభుత్వం మరి ఎటువైపు తీసుకెళ్తా ఉంది యువతను అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ గణాంకాలు గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం, ఏదో వరల్డ్ రికార్డు సాధించడం అనే విధంగా కాకుండా వీటిని కట్టడి చేయాలి. ఖచ్చితంగా కట్టడి చేసి ఇంకా యువతకి మంచి అవకాశాలు కలిగించే విధంగా తీసుకెళ్లాల్సిన
బాధ్యత ప్రభుత్వాలకైతే ఉంది. అయితే ఈ మద్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా మునుగోడు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మునుగోడు గురించి మాట్లాడుకోవాలంటే మునుగోడులో వాళ్ళు మద్యం కట్టడి చేయడానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కూడా మనము ఆయనని ప్రశంసించాలి. ఎందుకంటే ఉదయం పూట పని చేసుకొని మధ్యాహ్నము కొంత మద్యం వెసులుబాటుకి కొంత అవకాశం ఇచ్చిండు. అంటే మధ్యాహ్నం 1 తర్వాతనే మద్యం షాపులు ఓపెన్ చేయాలని అట్లా టైం లైన్ పెట్టుకొని వాళ్ళ యొక్క నియోజకవర్గంలో మద్యం షాపులు కొద్దిగా కట్టడి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా గ్రామాలలో అసలు మద్యం దుకాణాలు లేకుండా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. మద్యం షాపులని తగ్గించే ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ప్రధాన వనరు ఇటు ప్రభుత్వానికి మద్యమైనప్పటికీ కూడా యువత బానిస అవుతా ఉన్నారు. ఇటు చాలామంది కూడా మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మద్యం షాపుల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నివేదిక ప్రభుత్వం సంబంధించిన ఆబ్కారీ శాఖ వాళ్ళే వెల్లడించారు కాబట్టి ఇప్పటికైనా వాటిపైన దర్యాప్తు చేసి ఖచ్చితంగా యువతకు కానీ లేకుంటే ప్రజలకు కానీ మేలు జరిగే విధంగా బానిస కాకుండా ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుందాం.